హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దొండకాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నిటిని కూడా శుభ్రం చేసుకొని తరిగి పెట్టుకోవాలి. దీనికోసం ముందుగా అయితే నువ్వులు, జీలకర్ర, ధనియాలు వీటిని వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక బాండీ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసి మగ్గించుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసేసి మగ్గించాలి. ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత దీంట్లో మనం ఏదైతే పుదీనా, కొత్తిమీర తీసుకున్నామో వాటిని వేసి దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా దొండకాయ రోటి పచ్చడి తింటుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో దొండకాయ రోటి పచ్చడి ఎంతో బాగుంటుందండి. ఇవి బాగా మగ్గిన తర్వాత వీటిలో మనం తరిగి పెట్టుకున్న దొండకాయలను వేసి కలిపేసుకోవాలి. వీటిని మగ్గించుకోవాలి. ఈ పచ్చడి కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ముందుగానే. ఏవైతే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర ఉన్నాయో వాటిని బాగా మంచిగా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఈ దొండకాయ మిశ్రమాన్ని దంచుకునేటప్పుడు ఇది కూడా వేసి దంచుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనం ఏవైతే దొండకాయలు, పచ్చిమిర్చి ఇవి వేయించుకున్నామో అవంతా మంచిగా మగ్గిపోయాయి. దీంట్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపేసుకోవాలి. వీటిని బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం ఏదైతే నానబెట్టుకున్న చింతపండు ఉందో అది వేసేసి దగ్గరికి అయిన తర్వాత ఉప్పు, చింతపండు వేసేసి దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవాలి. ఈ దింపేసుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసి మనం ముందుగా దంచుకున్న నువ్వులు ఇంకా జీలకర్ర ఏవైతే ఉన్నాయో వాటిని కలిపేసి దంచుకోవాలి. దంచుకున్న తర్వాత పోపు కోసం మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసేసి మనం దంచుకున్న ఈ పోపుని వేసి బాగా కలుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.